ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు వైసీపీకి దూరం కాగా ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి సిద్ధమయ్యారు. త్వరలో పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. అలాగే ఆయన కూడా ఇటు తన పదవికి రాజీనామా చేయనున్నారు. అయితే వేమిరెడ్డి దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, అనుచరులు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్. నరేష్, మనం ప్రస్తుతం నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాస వద్ద ఉన్నాం. వైసీపీకి ఇప్పటివరకు ఏపీలో తగిలినటువంటి షాకులన్నీ ఒక ఎత్తు అయితే మరి కాసేపట్లో తగలబోతున్న షాక్ మరో ఎత్తు అని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు. మరి కాసేపట్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి అలాగే పార్టీ ప్రాథమిక దీనికి అలాగే ఆయనకి పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవి ఉంది. ఈ పదవికి రాజీనామా చేయబోతున్నారు. అలాగే ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కూడా టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్మన్గా ఉన్నారు. ఆమె పదవికి పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఇప్పటికే ఆ విషయాన్ని ఆయన అనుచరులు ధృవీకరించారు. మరి కాసేపట్లో అంటే సరిగ్గా 3 గంటల సమయంలో ఆయన రాజీనామా విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ కార్యాలయానికి పార్టీ పెద్దలకి లేఖ రాయబోతున్నారు. ఆ లేఖని మరి కాసేపట్లో మీడియాకు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద విపిఆర్ ఇంటి వద్ద అంతా కూడా హంగామా నెలకొంది. ఎక్కడెక్కడి నుంచో ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు, కవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నుంచే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నేతలందరూ కూడా తరలివస్తున్నారు. ప్రధానంగా చూస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, వార్డు కౌన్సిలర్లు, అలాగే కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా టచ్లోకి వచ్చేస్తున్నారు. వందలాది మంది, వందల సంఖ్యలో ఆయన వెంట టీడీపీలోకి లేదా ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయినట్లుగా కూడా ఆయన అనుచరులు చెబుతున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటివరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక కంచుకోటగా చెప్పుకుంటూ ఉంది వైసీపీ. కడప కంటే కూడా నెల్లూరు జిల్లానే మాకు ముఖ్యమని గత ఎన్నికల్లో వైసీపీకి 10కి 10 సీట్లు రావడం జరిగింది. అలాగే తిరుపతి, నెల్లూరు ఎంపీ సీట్లు కూడా కైవసం చేసుకుంది. కానీ ఇవాళ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకోబోతున్న నిర్ణయం చావు దెబ్బ లాంటిది, కోలుకోలేని చావు దెబ్బ అని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఆయన కానీ రాజీనామా చేస్తే దాదాపు పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదనే అంచనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఆయన ఒకరే కాదు, ఆయన సతీమణి అలాగే ఆయన అనుచరులు ప్రతి మండలంలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాల వారీగా మండలాల నేతలు అలాగే వాళ్ళ అనుచరులు, విపిఆర్ అనుచరులు అందరూ కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. వీళ్ళంతా కూడా ఆయన వెనక నడిచేందుకు సిద్ధపడుతున్నారు. ఈరోజు ఆయన అయితే ఈ పార్టీ పదవులకి ఆయన పదవులకి రాజీనామా చేయబోతున్నారు. తర్వాత నిర్ణయం తీసుకొని పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తామని చెప్పి ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో అయితే ఇది ఒక పెద్ద ఏపీ మొత్తం కూడా ఏపీ వ్యాప్తంగా ఒక సంచలనానికి తెరతీయబోతుంది విపిఆర్ నిర్ణయం. విపిఆర్ ఈ వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆర్థికంగా, రాజకీయంగా పార్టీకి అండదండలు అందించినటువంటి పరిస్థితి. జగన్ ఒక సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని, ఎంపీ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టినా కూడా విపిఆర్కి ఆ స్థానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 2వ స్థానం అంటే సీఎం జగన్ తర్వాత ఆ 2వ స్థానాన్ని ఇవ్వబోయారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఇలాంటి పదవులు ఎన్ని నాకు వద్దని చెప్పి ఆయన మౌనంగా వెనక్కి రావడం జరిగింది. అలాంటి ఆ స్థాయి వ్యక్తి, అందులోనే ఒక మంచి వ్యక్తి వైసీపీ నుంచి రాజీనామా చేయటం అనేది ఆ పార్టీకి చాలా కోలుకోలేని దెబ్బ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఆ వైసీపీలో అయితే నైరాశ్యం నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదనలో మునిగిపోతున్నారు. ఒక ముఖ్య నేత, చాలా కీలకమైనటువంటి ఏపీలో వైసీపీకి 2వ స్థానంలో ఉన్నటువంటి విపిఆర్ పార్టీకి రాజీనామా చేయటం అనేది ఆ వైసీపీ వర్గాలు, శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే చాలామంది ఆయన కలిసి మీతో పాటు మేము కూడా నడిచి వస్తాం, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. విపిఆర్ ఇంటి ముందు ఉన్నటువంటి వైసీపీ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించారు. ఇక మరి కాసేపట్లో అంటే దాదాపు 3 గంటల ప్రాంతంలో ఆయన రాజీనామా లేఖని పార్టీ ఆఫీసుకు పంపించే అవకాశాలు ఉన్నాయి. విపిఆర్ని ఎలాగైనా సరే పార్టీలోనే కట్టడి చేయాలని తీవ్ర ప్రయత్నాలు కొనసాగాయి. స్వయాన
సీఎం జగనే రంగంలో కూడా దిగి ఎన్నో సందర్భాల్లో ఆయనతో చర్చించడం జరిగింది. కానీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన సున్నిత మనస్కుడు కావటం, ఆ పరిణామాలని తట్టుకోలేక వైసీపీ నుంచి వైదొలగా నిర్ణయించుకున్నారు. దాదాపు ఈ ఎపిసోడ్ వారం రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈ వారం రోజుల నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలో ఉంచాలని చెప్పి ఆ పార్టీ పెద్దలందరూ కూడా సీఎం జగన్తో పాటు పార్టీ పెద్దలందరూ ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేసి మాట్లాడినా కూడా అవి ఏవీ కూడా ఫలించలేదు. మరి కాసేపట్లో ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఇది వైసీపీకి ఏపీలో భారీ షాక్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.